మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మారు మనసు అంటే ఏమిటి, మారు మనసు కలిగిన వారు ఎలా ఉంటారు అని కనుక మనం ఆలోచించగలిగితే మనం అనుకోవచ్చు, మారు మనసు అంటే పాటలు పాడడమే మారు మనసు అనుకోవచ్చు, బోధ చేయడమే మారు మనసు అనుకోవచ్చు, బాప్తిస్మం తీసుకోవడమే మారు మనసు అనుకోవచ్చు. కానీ నిజమైన మారు మనసు అంటే మన హృదయంలో దాగి ఉన్న పాపములను ఒప్పుకొని మన హృదయాన్ని దేవుని వాక్యం ద్వారా శుద్ధి కలిగి లోకం నుండి వేరుగా బ్రతికి దేవుని వాక్యానుసారమైన మార్గంలో నడవడమే నిజమైన మారు మనసు. నిజమేనండి. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ద్వారా మన హృదయాన్ని శుద్ధి కలిగి మన పాపములను విడిచిపెట్టి బ్రతుకుదాం. మనమందరం కూడా నిజమైన మారు మనసులో బ్రతుకుదాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా వందనాలు.